మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఆయన చెంతకు మనం చేరాలి, ఆయన దగ్గరగా మనం ఉండాలి, ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి. మరి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ప్రార్థన జవాబులు మరి వచ్చేంత వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇలా మనం చేసినప్పుడు మనము నేనున్నాను అన్న మరి దీవెన, మరి నేనున్నాను అని ఆశ్రయము అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడండి. నేనున్నాను నీకని మరి నమ్మినట్లయితే మరి ఇవన్నీ నేను చేస్తానని మాటిస్తున్నాడండి ఇందులో. మరి నిన్ను ఆయన ఎరిగి ఉంటాడండి. మరి మనమంటే ఒక్కొక్కసారి అదుపు తప్పి మరి పక్కదోవ పట్టిపోయి దేవుడిని మర్చిపోతుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు అనమాట అండి. అది గుర్తుపెట్టుకోవాలి. మనకున్న వ్యాధి బాధలు, సమస్యలు, అప్పులు అన్నీ కూడా అవి తొలగిస్తాడు ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు. ఇవన్నీ కూడా మరి దేవుడు చేస్తాను అని అంటున్నాడు, మాట ఇస్తానని అంటున్నాడు, తొలగిస్తానని అంటున్నాడు, మరి నీ పట్ల అద్భుతాలు చేస్తానని అంటున్నాడు, కార్యాలు జరిగిస్తానని అంటున్నాడు. ఇన్ని చేస్తున్న దేవునికి మనము కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నామండి? మనం మరి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలి. మన కోసం, మన బాధల కోసం, మన సమస్యల కోసం, అన్నిటి కోసం కూడా మొర్ర పెట్టుకుంటే అప్పుడు ఆ మొర్ర దేవుడు వింటాడనమాట. ఇవన్నీ మనకు అవన్నీ అనుగ్రహిస్తాడనమాట అండి. ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. దేవుని సన్నిధి మరి ఒక ఆదివారం మనం ఆయన ఆలయంలో గడిపితే మరి ఆ దినమంతా మనకి, మన బిడ్డలకి ఎంతగానో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మా దినమంతా నీకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అండి. ఏ బలహీనత నీ దరిదాపులకు రాదనమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాడికి పంపించండి. చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.